అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. శ్రవణ్ కుమార్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, రామ్ గోపాల్ గారి మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, అనుచిత పోస్టులు పెట్టారని ఆయన విచారణకు నోటీసులు ఇవ్వడం, ఆయన గైర్హాజరు అవ్వడం, ఇప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇదంతా కక్ష సాధింపని అంటున్నారు. ఎలా చూడాలి? 100కు 200% ఇవన్నీ కేసులన్నీ కూడా కక్ష సాధింపు. వాస్తవానికి వీళ్ళు చేయడం కూడా మొరాలిటీ దాటి, లిమిట్ దాటి సోషల్ మీడియాలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈవెంట్స్ సోషల్ ప్లాట్ఫామ్లో కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఛానల్స్ అని చెప్పుకునేటువంటి జర్నలిస్ట్ ఛానల్స్ కూడా లిమిట్ దాటి భాషా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. లిమిట్ దాటి ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఆ వ్యక్తిగత విషయాలని కోట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు పెడుతున్నటువంటి సెక్షన్లు కానీ, కేసులు కానీ డిజిటల్ యాక్ట్ ప్రకారం చూసినా, సైబర్ యాక్ట్ ప్రకారం చూసినా పెద్దగా నిలబడేటి అవకాశాలు లేకుండా ఉంది. దానికి భావ స్వేచ్ఛ అని ఒక పేరు పెట్టుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎథిక్స్ మీద ఆధారపడి ఉంటుంది, అంటే మొరాలిటీ పాటించాల్సి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే లిమిట్ దాటుతారో అవతల వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు, బలం పెరిగినప్పుడు మందబలం చూసుకుని ఈ విధంగా కేసులు పెడుతున్నారు. మళ్ళీ రేపు పొద్దున ఈ ప్రభుత్వాలు పోయి ఇంకొకరు వాళ్ళకి బలం వచ్చినప్పుడు వీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారు. ఇదంతా కూడా పొలిటికల్ వాళ్ళు వ్యవస్థలని, చట్టాలను భ్రష్టుపరుస్తున్న తీరిది. మొన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు అధికార మార్పిడి తర్వాత వీళ్ళ మీద మళ్ళీ వివిధ సెక్షన్లు పెట్టడం, వివిధ కేసులు పెట్టడం, ఇదంతా కూడా మన బ్యూరోక్రాట్స్ అంటే అధికారులను, ఒకవైపు ఐఏఎస్లను, ఒకవైపు ఐపీఎస్ అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళను స్కీముల్లోనూ ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. ఇట్లా సోషల్ ప్లాట్ఫామ్ మీద ఈ విధంగా చేసే వాళ్ళని భావ స్వేచ్ఛ మీద వీళ్ళు లిమిట్ దాటడం కానీ, మన ఇప్పుడు ఆర్జీవి గారైతే అది భావస్వేచ్ఛ కిందికి వస్తుంది. ఎందుకంటే తన లిమిట్ ఎప్పుడు కూడా ఇన్నేళ్ల నుంచి పోసాని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చూస్తే కనుక చాలా బూతులు, అమనా బూతులు తిట్టారు, నోటికి చెప్పుకోని బూతులు తిట్టారు. మరి అలాంటి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా? మాకు ఐడియా లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా? అంటే లిమిట్ దాటిందని చెప్తున్నాను సార్. లిమిట్ దాటిందని చెప్తా ఉన్నాను. మొరాలిటీ దాటిందని చెప్తున్నాను. గురువు గారు, మీ పేరు నాకు ఐడియా లేదు. ఇవేంటంటే వీళ్ళు దాడుతున్నారు. ఈ పచ్చ మీడియా సుధపుసేం కాదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామంలో ప్రతిరోజు సుమారు 2-3 నెలలు ఖచ్చితంగా కార్యకర్తల మీద దాడి జరిగింది. హింసాత్మక దాడులు, మటర్లు జరిగాయి. గతంలో ఆ పార్టీ వచ్చినప్పుడు అంటే వీళ్ళిద్దరూ కలిసి, అంటే రాజకీయ నాయకులు అందరూ కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, చట్టాలను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. వీళ్ళకి అధికారంలోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద కేసులు అవ్వడం, వాళ్ళ అధికారంలో అవకాశం వచ్చిన ఆ కేసులు మందకోడిగా సాగడం, లేదా దర్యాప్తు సాగకపోవడం, అంటే వ్యవస్థలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఇక్కడ బ్యూరోక్రాట్స్ అంటే అధికార ఐఏఎస్ కావచ్చు, పోలీసు విభాగం కావచ్చు, ఏ విభాగం అయినా సరే దుర్వినియోగం అవుతా ఉంది. పాపం ఇంతగా కష్టపడి ఏదో ప్రజలకు సేవ చేద్దామని వచ్చినటువంటి ఈ పోలీస్ ఆఫీసర్లని బఫూన్లుగా వాడుకుంటున్నారు. చట్టాలని వీళ్ళకు ఆ చేతి పుస్తకాలుగా వాడుకొని లొసగులను పెట్టుకొని చేస్తున్నారు. ఇదంతా కూడా ఒకవైపు అధికార దాహం కోసం మందబలంతో చేసేవాళ్ళు కొందరు, వీళ్ళు ఎథిక్స్ దాటి, లిమిట్ దాటి ఇవి సోషల్ యాక్టివిటీస్ పేరు మీద కావచ్చు, కార్యకర్తల పేరు మీద కావచ్చు, లేదా పార్టీ వాళ్ళే కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, లిమిట్స్ దాటి, ఎథిక్స్ దాటి మేము తీట తీస్తామని పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరైనా సరే చంద్రబాబు నాయుడు సహజంగా అంటే భాషా ప్రయోగం చేయడు. పవన్ కళ్యాణ్ మాట తీరులో కానీ ఈ రాజకీయ నాయకుల్లో కొడాలి నాని గారి భాష చూసినా రెచ్చగొడుతున్నారు కదా అపోజిషన్ అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. పదే తిడుతూ ఉంటుంటే ఏ వ్యక్తి మాత్రం అలా చూస్తూ ఊరుకుంటాడు? ఏదో రోజు ఆవేశం వస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అయితే ఆవేశం రావడంలో తప్పేముంది? కొడాలి నాని కానీ, అంబటి కానీ, రోజా కానీ, ఇలా రకరకాల వ్యక్తులు అటాక్ చేస్తున్నప్పుడు సార్ నాకు మళ్ళీ రిపీట్ క్వశ్చన్, ఎందుకంటే ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది సార్. అలా కాదు సార్, ఇప్పుడు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఎలా అంటే వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారని టీడీపీ కానీ, జనసేన కానీ చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో రోజా కానీ, లేకపోతే అంబటి కానీ, లేకపోతే పేరు నాని కానీ అసలు ఇంకా చెప్పుకోలేని మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడడం, కొన్ని విషయాల్లో ఆయన ఫైర్ అవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంది. కాదు సార్, ఇప్పుడు ఎవరో ఒక తప్పు చేశారో, నువ్వు తప్పు చేశాక నేను తప్పు చేస్తాను సమర్థించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. వాస్తవానికి నేను అనేది ఇక్కడ మనిషి సహజ లక్షణం కదా, తిట్టినప్పుడు వెంటనే తిరిగి తిట్టడం అనేది సహజ లక్షణం అయిపోయింది కదా.
సహజ లక్షణం అంటే అదే కదా నేను చెప్పేది. మొరాలిటీ దాటుతున్నారు, లిమిట్ దాటుతున్నారు. తాట తీసడం, తీట తీసడం, పాతరేస్తాం, బంద పెడతాం. ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి భాష చూసినా, ఎవరి భాష చూసినా, నేనేంటంటే రాజకీయ నాయకులు అందరికీ కలిపి మాట్లాడుతున్నాను. ఏ పార్టీకి నేను కొంబగా లేదో ఏ పార్టీని సమర్థించట్లేదు. వీళ్ళందరూ కలిసి వ్యవస్థను బ్రట్టు పట్టిస్తున్నారు. అంటే ఒక రోజు ఒక దశ దాటిన తర్వాత ఈ పద ప్రయోగాలు కూడా కామన్ పదాలేమో, అంటే భవిష్యత్తు తరాలు ఇవన్నీ వాడినా తప్పలేదు. చాలా వరకు మనం చూస్తాం, ఇంట్లో మాట్లాడే భాషనే పిల్లలు కూడా మాట్లాడతారు. సహజంగా దిగొస్తాయి అంటే నేను అనడానికి బాగోదు పదప్రయోగం, కానీ లేబర్ యాక్టివిటీస్ లో బూతులు మాట్లాడతారు పిల్లలు కూడా. చిన్న చిన్న పిల్లలు కూడా అదే బూత్ మాట్లాడతారు. సహజంగా హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ కమ్యూనిటీలో, హయ్యర్ గ్రూప్లలో కనపడదు. అంటే మన తల్లిదండ్రుల నుంచి రోజు చూసే వ్యవస్థ నుంచి నేర్చుకుంటారు. అంటే రేపు పొద్దున ఈ సోషల్ ప్లాట్ఫామ్ లో ఈ మామూలుగా ఇవన్నీ చూసిన భాష రాజకీయ నాయకులు మాట్లాడి చూసి లాస్ట్ కి చివరికి తెలంగాణలో ఏమవుతుంది, ఈ బూతులు మాట్లాడమే మా భాష అని చెప్పుకునే దరిద్రానికి వెళ్ళిపోయారు నాయకులు. వాస్తవానికి తెలంగాణ భాషలో కానీ ఏ భాషలో బూతులు ఉండవు. బూతులు అంటే మాట్లాడడానికి ఉండవు, భాషలో ఉండకపోవడం కాదు. కానీ వీళ్ళు సింబాలిక్ చేస్తున్నారు, రేపటి తరానికి ఇదే భాష అని చెప్తున్నారు. ఈ రేపు రాజకీయ నాయకుడు అంటే తాట తీయాలి, లేదంటే ఇట్లాంటి భూష భాష మాట్లాడాలన్న సందేశాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా వీటిని కూడా చట్టంలో చేర్చి, వీటిని కూడా చట్టంలో అంటే ఇవన్నీ కూడా భావ స్వేచ్ఛ అయినప్పటికీ కమ్యూనిటీ గైడ్ లైన్, యూట్యూబ్ లో మనకు కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్ వర్డ్స్ ఉంటాయి. అట్లాగే ఈ భావ స్వేచ్ఛ మీద వీళ్ళు చేస్తున్నటువంటి పదాలు కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి ఆ పోస్టులు కానీ, వీటి మీద కూడా ఖచ్చితంగా సైబర్ యాక్ట్ లో భావ స్వేచ్ఛ విషయంలో యాడానికి కావాల్సిన పదాలు కానీ తీరు చాలా ఉంది. అప్పుడే వీళ్ళు ఈ పెట్టిన కేసు, ఇప్పుడు పెట్టిన పవన్ కళ్యాణ్ గారి, మన ఆర్జీవి గారి మీద పెట్టిన కేసు కానీ, ఇంకెవరి మీద పెట్టినా కానీ పెద్దగా ఇబ్బంది పెట్టే కేసు లేదా భయాందోళనకి లోన్ తీసుకోవడం, అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే శ్రీరెడ్డి ఇప్పుడు క్షమాపణ కోరుతూ వెనక్కి వచ్చేసింది. అట్లా కొంత డిఫెన్స్ పనికొస్తారేమో, లేదంటే ఆర్జీవి అలా ఉంటాడని నేను అనుకోని ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ సినిమాలు తీస్తాడు, అంతకన్నా ఎక్కువ ట్విట్లు చేస్తాడు. ఒక రోజు స్విచ్ ఆఫ్ చేసినంత మాత్రాన ఏమే పారిపోయినట్టు భయపడేట్టు ఏం కాదు. వాస్తవానికి ఆయన భయపడే రకం కూడా, ఎందుకంటే మొదటి నుంచి ఆ తరహా చూస్తున్నాం. మరి ఎందుకు శ్రవణ్ కుమార్ గారు పరారీలో ఉన్నాడు, ఆయన కనిపించట్లేదని చెప్తున్నారు, మరి ఆయన ఎక్కడికి పోయాడు? భయపడి నిజంగా రామ్ గోపాల్ నాకు తెలుసు, ఏదన్నా మాట అంటే తిరిగి సమాధానం చెప్తాడు, దానికి అంతకంటే గట్టి కౌంటర్ ఇస్తాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు కనిపించకుండా వెళ్ళిపోయాడు. రైట్ 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 నేను చెప్తాను, పారిపోయి ఉండొచ్చు సార్, పారిపోయి ఉండొచ్చు, లేదా ఇటన్లు ఉండొచ్చు. నువ్వు అడిగినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నేనెందుకు దొరకాలి, నా ఇచ్చినప్పుడు నేను దొరుకుతాను, నేను ఖాళీగా ఉన్నానా అని చెప్పుకునే సందేశం ఉండొచ్చు. ఆయనకు ఒక అహంభావం కావచ్చు. ఆయన నువ్వెవరో నీ ఇష్టం వచ్చేటప్పుడు వచ్చేసి నేను రా అంటే నేను ఎందుకు వస్తాను, నేను ఎప్పుడు రాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళిపో, ఆ టైప్ లో ఆయన తత్వం కావచ్చు. లేదా ఆ మెసేజ్ ఇస్తున్నాడు. మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు భయపడే ఉండొచ్చు. అంత మాత్రం ఆయన భయపడేంత మాత్రం గజ వణికిపోతాడు, రేపటి నుంచి ఏం మాట్లాడి తాళం వేసేసుకొని, మూతికి తాళం వేసుకుని ఆఫీస్కి తాళం వేస్తాడు అని కూడా అమాయకత్వం అవుతుంది. ఆయన ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే ఉంటుంది. నోటికి మీరు చెప్పినట్టు శ్రవణ్ కుమార్ గారు మీరు చెప్తున్నట్టు నిజంగా నోటికి తాళం వేసే పరిస్థితి వస్తే కనుక 5 సంవత్సరాలు వేస్తారేమో, తర్వాత మళ్ళీ మాట్లాడొచ్చు. నేను అనేది అదే అంటున్నా, రేపు పొద్దున మళ్ళీ బందపాలను అటు ఇప్పుడు వాళ్ళు అధికంగా చేశారని వాళ్ళకి 21తో ఆపారు. ఆ రోజు వాళ్ళకు కూడా ప్రజాభిప్రాయానికి, ప్రజలకు అభిష్టంగా దూరంగా వెళ్ళి స్కాములు, స్కీముల పేరు మీద ప్రజలు మోసం చేశారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చాడు. ఆయన అంతకన్నా ఎక్కువ చేశాడు, ఆయన 11 ఇచ్చాడు. మళ్ళీ రేపు పొద్దున ఇంకో వీళ్ళకు 1, 2 ఇచ్చేసి మిగతా కొత్త పార్టీకో మళ్ళీ ఇంకో పార్టీకి ఇస్తారు అవకాశం. అప్పుడు మళ్ళీ వాళ్ళు కేసులు పెడతారా? ఇదంతా కూడా ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారు అనేది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం. ఏదైనా ఒక పక్షాన్ని అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పే కదా, దాని మీద యాక్షన్ తీసుకోవడం తప్పే ముందు. ఇప్పుడు తప్పే వాస్తవం, చట్టాన్ని ఉల్లంఘించడం తప్పే అని చెప్తున్నాను. ఆ తప్పు ఈ రోజుకి కాదు, అంతకుముందు ఉంటుంది. వీళ్ళేమో ఇప్పుడు వీళ్ళు చేయట్లేరా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు అదే ఎల్లో మీడియా, ఎల్లో సోషల్ ప్లాట్ఫామ్స్ కూడా అవే పోస్టులు వస్తున్నాయి. వాళ్ళు అలాగే మాట్లాడు వెనక ముందు, అంటే ఇలా గజ దొంగ, పెద్ద దొంగ, చిన్న దొంగ, మంచి దొంగ చూసుకోవాల్సింది తప్పించి ఎవరేమో శుద్ధపూసలు కాదు, అందరూ చేస్తుంది. ఆ ప్రాపగండం చేయడం అనేది ఇప్పుడు రాజకీయ నాయకులు ఆ దరిద్రం ఆయన తీసుకొచ్చి అంటగట్టాడు. ప్రశాంత్ కిషోర్ వచ్చి అంటగట్టాడు. 2004 నుంచి దరిద్రాన్ని ఈ దేశానికి అంటగట్టి అసోసియేషన్ చేయడం, పర్సనల్ గా వెళ్ళిపోవడం, లేదా ఇష్టం వచ్చిన అబద్ధాలు రాయడం, ఫేక్ క్రియేట్ చేయడం, వాళ్ళ టార్గెట్ కమ్యూనిటీ కానీ, ఒక వర్గాన్ని కానీ, ఒక పర్సన్ కానీ టార్గెట్ చేసి బినామీ అకౌంట్ తోటి, ఫేక్ బినామీ వేరు, మళ్ళీ ఫేక్ అకౌంట్ వేరు, బినామీ అకౌంట్ తోటి, ఫేక్ అకౌంట్లతోటి చాలా ఏజెన్సీ త్రూ, అంటే స్టాఫ్ ను పెట్టి చేయడం అనేది అన్ని రాజకీయ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తక్కువ ఉంది, టీడీపీ పార్టీకి ఉంది, బీజేపీ పార్టీకి ఉంది. ఇలా వాళ్ళే కాకుండా ఈ దరిద్రం ఫ్యాన్స్ కూడా బినామీ అకౌంట్, ఫ్యాన్స్ అకౌంట్ పెట్టి వాళ్ళు ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. మొత్తం మీద చట్ట పరిధిలో చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ చట్టాన్ని లిమిట్ కొంత దాటుతుంది. అవి శిక్షకు అర్హత, అంటే శిక్షణ ఇచ్చి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చిన పెద్ద శిక్షన్స్ కావు అవి.
ఎక్కడ Hmm. కోర్టులో పెద్ద సెక్షన్ ఇచ్చినప్పుడు ఇది భావ స్వేచ్ఛ మీద ఎట్లా కేసులు పెడతామని రీసెంట్ కూడా ఎన్నో కేసుల మీద విన్నాం. ఇవన్నీ కేసులు నిలబడేది ఎప్పుడైతే క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటాయో, ఎప్పుడైతే నేను చంపుతావనో ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీ సెక్షన్స్ ఉన్నప్పుడే వాటి మీద శిక్షకు పడేందుకు అవకాశాలు ఉన్నాయి. Right, కానీ right. ఏదైతే భావ స్వేచ్ఛ చేయడం ఏదైతే ఉందో ఏది కూడా కేసులు నిలబడవు. తాత్కాలికంగా వాళ్ళ అరెస్టు, రిమాండ్, విచారణ ఈ పేరు మీద తాత్కాలిక ఇబ్బందికి గురి చేస్తారు. లేదా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడము. ఇది గౌరవ ప్రధానికి అపప్రద అనుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ Right. స్టేషన్కి వెళ్తే మా గౌరవం పెరిగింది అనుకునే వాళ్ళైతే ఎట్లాంటి కేసులకు ఏం భయపడరు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఆర్జీవి గారు కనపడకుండా ఉండడానికి నువ్వు వచ్చినప్పుడు నేను దొరకాల్సిన అవసరం లేదన్న కోణంలో ఉండి ఉండవచ్చు. బహుశా ఆయన సరైనటువంటి, ఎందుకంటే ఆయన మాఫియాకు కూడా భయపడిన వ్యక్తి. ఎందుకంటే మాఫియాలో కూడా కౌంటర్లు ఇచ్చాడు, వాళ్ళని కూడా డీల్ చేశాడు. ఈ పొలిటికల్ లీడర్ పెద్ద ఆయనకు సమస్య ఏం కాదు. బహుశా ఆ విషయానికి ఆగి ఉండొచ్చు. పొలిటికల్ లీడర్లే ఒక సమస్య పెద్ద విషయం కాదంటారా? ఆయన పాయింట్ ఆఫ్ లో కాకపోవచ్చు, నేను నాకు చెప్పట్లేదు. ఆర్జీవి గారు వ్యూలో ఆర్జీవి point of view లో చెప్తున్నాను. రైట్ రైట్ రైట్